అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు చిన్న పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో పర్టికులర్గా డిసెంబర్ 1, 2025లో పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో లోషో గ్రిడ్లో వీళ్ళకి ఏ నంబర్లు మిస్ అయ్యాయి, బర్త్లో ఎంత పవర్ ఉంది, సో మనము పేరులో ఎన్ని లెటర్స్ పెడితే బాగుంటుంది, సంఖ్యాబలం ఎలా ఉంటే బాగుంటుంది, ఏ నంబర్స్ అవాయిడ్ చేయాలి, ఏ లెటర్స్ అవాయిడ్ చేయాలి. సో ఒక పేరు అంటే 100 జాగ్రత్తలు. సో చాలామంది న్యూబార్న్ బేబీస్కి నాకు వాట్సాప్ చేస్తున్నారు, ఈ పేరు ఎలా ఉంది, ఈ పేరు ఎలా ఉంది. సో న్యూబార్న్ బేబీస్కి స్క్రీన్లో కనిపించే నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకోండి. 100 ఏళ్ళు రాసుకోవడానికి ఉంటుంది. మనము చాలామంది పేరెంట్స్ రాంగ్ నంబర్సే పెడుతున్నారు. సో దయచేసి చిన్నపిల్లలకి ఈ పేరు బాగుంటుందా, ఈ పేరు బాగుంటుందా అడగద్దండి. టేక్ మై అపాయింట్మెంట్. వీళ్ళకి 100 ఏళ్ళ సక్సెస్ ఉండేలాగా పెట్టిస్తాను. సో డిసెంబర్ 1, 2025 పుట్టిన బిడ్డకి బర్త్ నంబర్ 1, డిస్ట్రిక్ట్ నంబర్ 4. రాజమౌళి గారు కూడా 1/4. 1 వచ్చి దేవుడి దీవెనల వల్ల నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, పట్టుదల, క్రియేటివ్ మైండ్, వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. 4 రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, కష్టపడే ఎంత కష్టమన్నా చేస్తారు, కొంచెం స్లోగా చేస్తారు. వీళ్ళు పని చేశాక ఎవరు తప్పులు పడడానికి ఉండదు. అది 1/4 అంటే. ఇప్పుడు లోషో గ్రిడ్ వేసుకుందాం, అందరు రాసుకోండి. 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. ఈ 1 డిసెంబర్ 2025 పుట్టిన వాళ్ళకి 4 లేదు, 9 లేదు, 3 2లు వచ్చాయి. 2, 2, 2, 5 1, 1, 2 1లు ఇవే వచ్చినాయి. మొత్తం 1, 2, 3, 9 బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్ ఫిల్ అయితే 11.1%. 66.6% లేకపోతే లైఫ్ని మనము హ్యాపీగా జీవించలేం. ఇక్కడ 33.33నే వచ్చింది. సో నేనేం చేస్తాను, ఈ మిగిలిన 6 బాక్సుల్లో 3 బాక్సుల్ని పేరు రూపంలో ఫిల్ చేస్తాను. వీళ్ళకి 3 రత్నాలు, చిన్న పిల్లలే ఖచ్చితంగా రత్నాలు ధరిస్తే ఈ రత్నాలు లేని నంబర్ క్వాలిటీస్ ఇచ్చి ఆ లోషో గ్రిడ్ని ఫిల్ చేస్తుంది. సో చిన్నపిల్లల రత్నాలు వేయము, సో ఆ క్వాలిటీస్ రావు. ఆ క్వాలిటీస్ రాకపోవడం వల్ల ఇక్కడ ఏమేమి మిస్ అయినాయి, 4 మిస్ అయింది. 4 కుబేర సంఖ్య, 4 కుజుడు మిస్ అయితే ధైర్యం, సాహసం, ఆస్తిపాస్తులు, భూములు, కార్లు, బంగ్లాలు మిస్. 3 దేవతల గురువు బృహస్పతి, తెలివి మిస్. మంచిగా మాట్లాడే కెపాసిటీ, సలహాలు ఇచ్చే కెపాసిటీ, డబ్బు గురుబలం బాగుంటే రాజకీయ యోగం, ధనయోగం ఉంటుంది. ఇక్కడ గురుబలం లేదు. 5 ఉంది, 5 ఉంటే మాట్లాడే కెపాసిటీ. 2 అంటే చంద్ర ప్రభావం. సో నాలెడ్జ్ బాగుంటుంది, పీస్ లవర్స్గా ఉంటారు. బట్ డిఫెక్ట్ ఏమంటే 3 స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. 3 2లు రావడం వల్ల కాపురంలో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఎక్కువ, తొందరగా అలుగుతారు, ఎమోషనల్ ఇంబ్యాలెన్సింగ్. 8 లేదు, 8 అంటే అష్టలక్ష్మిలు. 8 అంటే టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం, మొండిగా వెళ్ళడం. 1లు ఉన్నాయి, 2 1. 1 అంటే సూర్య భగవాను దీవెన వల్ల నాయకత్వ లక్షణాలు, ఇవి ఉన్నాయి. 2 1లు ఉన్నాయి. 6 లేదు, 6 అంటే లైఫ్ని జల్సాగా లీడ్ చేయడం. సో ఇక్కడ పేర్లు పెట్టేటప్పుడు 1/4లో 6 లెటర్స్, 8 లెటర్స్ పేరు పెట్టకూడదు. ఏతో, జేతో, వైతో, ఎస్తో పేరు పెట్టచ్చు. వితో, యూతో, పీతో, హెచ్తో పెట్టకూడదు. BTRKతో పెట్టకూడదు. NDNEతో పెట్టచ్చు. సో ఏ లెటర్లతో పేరు పెట్టచ్చు, ఏ లెటర్లు అవాయిడ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో పేరు పెట్టేటప్పుడు 7 లెటర్స్లో పేరు పెట్టి 8వ నంబర్ కానీ, 3వ నంబర్ కానీ, 9వ నంబర్ కానీ వచ్చేలాగా పేరు పెట్టుకుంటే ఆ మిగిలిన గ్యాప్స్ని లక్కీ స్టోన్స్తో ఫిల్ చేసుకుంటేనే. లక్కీ స్టోన్స్ చిన్నప్పుడే పెట్టాలండి, ఆ గుణాలు పెరగాలి.
మంచి గుణాలు. 20 ఏళ్ళకి గుణాలన్నీ ఫిక్స్ అయిపోయినాక మొక్కగా వంగంది మానుగా వంగుతుందా? తల్లిదండ్రులు నేను చాలామంది చూస్తున్నా 70% పెద్ద నాకు వేస్తామండి స్టోన్స్. అప్పటికి వాళ్ళ గుణాలు ఫిక్స్ అయ్యాక ఈ స్టోన్స్ వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. సో లక్కీ స్టోన్స్ నేమ్ ఎందుకు అంటే ఈ లో షోడ్ గ్రిడ్లో గ్యాప్స్ ఫిల్ చేయడానికి, లైఫ్ని పరిపూర్ణం చేయడానికి. సో నేనైతే లో షో గ్రిడ్ని పేరుని లక్కీ స్టోన్స్తో 99.99% ఫిల్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు పుట్టి ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుంటే పేరు ఎలా ఉండాలి, ఏ నంబర్ ఉండాలి, ఏ స్టోన్స్ వాడాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళ లైఫ్ని, చాలామంది మాకు ఈ పేరు అనుకుంటున్నాం. సో మీరు అనుకునే పేరు బిడ్డకి అదృష్టాన్ని ఇవ్వకపోవచ్చు. మేము బిడ్డకి అదృష్టాన్ని ఇచ్చే పేరు, ఆయుష్నిచ్చే పేరుని సెలెక్ట్ చేస్తాం. కాబట్టి ట్రై టు టేక్ మై సజెషన్స్ ఫర్ ద బెస్ట్ లైఫ్ ఫర్ యువర్ న్యూ బోర్న్ చిల్డ్రన్. ప్రోగ్రామ్ చూశారు కదా. సో మీలో ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. పేరులో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను. సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి, వాయిస్ ఇస్తాను. మీకు కరెక్షన్ అవసరం లేదండి, అపాయింట్మెంట్ వద్దు, అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని వాయిస్ ఇస్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి. 9951197198 9951197198. రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళు పేర్లు పెడుతున్నారు. సార్ మిమ్మల్ని టెస్ట్ చేశాము, డెత్ నెంబర్ అని చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్న వాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి. బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీ టైం కూడా ఇంపార్టెంట్. సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.